గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. రీసెంట్ స్వింగ్ ట్రేడింగ్ ఒకటి తీసుకున్నా, నేను అది చూపిద్దామని వీడియో చేస్తున్నా. అంటే ఈ స్టాక్ గురించి నేను ఆల్రెడీ వీడియోలో కూడా చూపెట్టా మన ఛానల్లో. అది మీరు ఒకటి చూసినా ఓకే, అదొకసారి చూపిస్తా. ప్లస్ ఎక్కడ ఎంటర్ అయ్యా, ఎక్కడ ఎగ్జిట్ అయ్యా, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు అంటే చాలా వరకు నమ్మరు కదా, ఏదో చెప్తున్నారు, ఏదో ఎక్కువ అత్యాశ నాకు ఏం లేదు. నేను ఎక్కువ గెయిన్స్ రావాలి, ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ డబ్బులు రావాలి అని ఏముండదు. నేను ఒక సర్టెన్ మార్జిన్ పెట్టుకుంటా, 20-30% ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా తీసేసుకుంటా. లేదా కొన్నిసార్లు ఏంటంటే 15-20% అలా డిపెండ్స్ అన్నట్టు. చార్ట్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మినిమం అయితే 15 అలా పెట్టేసుకుంటా. లేదా స్టాప్ లాస్ హిట్ అయిపోతే బయటకు వెళ్ళిపోతాను అన్నట్టు. స్టాప్ లాస్ మ్యాక్స్ హిట్ అవ్వదు, ఎందుకంటే నేను కొన్ని ఇలా మూవింగ్ యావరేజ్ పైన ఉన్న చార్ట్స్ మాత్రమే తీసేసుకుంటా అన్నట్టు. అందుకే మ్యాక్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యి తీసుకొని కొంచెం వెయిట్ కూడా చేస్తాను. అది మీరు అలా చేయకండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇది కంప్లీట్లీ బిగినర్స్ కోసమే. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పేంత మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు కూడా ఇప్పుడు షేర్ చేసుకుంటే ఫ్యూచర్లో గుర్తుండిపోతాయి. అంటే ఇది ఒకసారి అప్పుడు ఎలా చేశా, ఎప్పుడైనా గ్యాప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎవరో కోర్సులు చూడడం కంటే మన కోర్సెస్ మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా అర్థమవుతాయి, మనం ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. అందుకే సో నేను రీసెంట్గా తీసుకున్న స్టాక్ ఏంటి అంటే చూడండి, ఇది ఎం స్టాక్ 3000 అకౌంట్ ఓపెన్ చేస్తే బ్రోకరేజ్ అవి ఫ్రీ ఉంటాయని చెప్పారు. అప్పుడు తీసేసుకొని ఉండే. కానీ దీనిలో ఉన్న డ్రాబ్యాక్ చెప్తా, ఎందుకంటే నేను అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటా. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే టైం టు టైం కొన్నిసార్లు ప్రైజెస్ అప్డేట్ అవ్వవు, మన ప్రాఫిట్ అండ్ లాస్ చూపెట్టదు అన్నట్టు. కొన్నిసార్లు అన్ని 0 చూపిస్తుంది. నాకు అక్కడ కొన్నిసార్లు నచ్చట్లేదు. అంత అమౌంట్ పే చేసి మనం చేస్తున్నా కూడా ఇలా చేస్తుంటారు బ్రోకరేజ్లో. సో అలా ఓకే, దాని పక్కన పెట్టేసండి. రీసెంట్గా తీసుకున్న ఐనాక్స్ గ్రీన్. సో బై రేట్ 134.45, సెల్ రేట్ 165.72, రియలైజ్డ్ ప్రాఫిట్ 3127. సో నేను 20% చేంజ్ అమ్మిన తర్వాత, సో ఎస్టర్డే అది ఐ థింక్ 4% అమ్మే ఓన్లీ ఎస్టర్డే. ఆ తర్వాత ఇంకొక 7% పెరిగింది, 4+ ఇంకొక 3% పెరిగింది. అయినా కూడా నేను ఎక్కువ థింక్ చేయలేదు, ఎందుకంటే మనం అనుకున్నాం 20+ వస్తే అమ్మేయాలి అని అనుకున్నాం, అమ్మేసి అన్నట్టు. ఆ తర్వాత నాకు ఎంత పెరిగినా సంబంధం లేదు. ఒకవేళ మళ్ళీ నా అనాలిసిస్ ప్రకారం అది మళ్ళీ రీట్రేస్మెంట్కి వస్తే, చార్ట్లో చెప్తా, రీట్రేస్మెంట్కి వచ్చి నాకు సపోర్ట్గా తీసేసుకుంటే అప్పుడు ఎంటర్ అవుదామా లేదా అనేది అప్పుడు ఆలోచిస్తాను. అంతేగాని అది ఎక్కడికైనా పోని, ఏదైనా అయిపోయి అంటే కొంచెం ఉంటే బెస్టా అని అనిపించింది. కానీ పర్లేదు, ఇదే మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇది అన్నట్టు. ప్రొఫెషనల్ ట్రేడర్కి మనకి ఉన్న డిఫరెన్స్. సో ఇది. సో బై వాల్యూ 13,445, సెల్ వాల్యూ 16,572. సో ఇది ఎనఫ్ నాకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే చార్ట్కి వెళ్ళిపోదాం. చార్ట్లో చూస్తే ఐనాక్స్ గ్రీన్ ఇది చూడండి. సో నేను ఎంటర్ అయింది మాత్రం 130 ప్రైస్, 130 చేంజ్ కదా. సో మీరు కూడా చూసారు, అరౌండ్ ఈ ఏరియాలో అనుకోండి. కానీ నేను స్టాప్ లాస్తోని మ్యాక్స్ యూస్ చేయనని చెప్పానట్టు. ఇక్కడ స్టాప్ లాస్ యూస్ చేయలేదు, కానీ ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వచ్చేసి ఇక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకొని బ్యాక్ వెళ్ళిపోయింది. ఒకవేళ నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని ఉంటే ఇక్కడ హిట్ అయ్యేది. కానీ స్టాప్ లాస్ బేసికల్గా ఎలా పెడతామంటే, ఇక్కడ రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ కాదు, మనం ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేస్తే దాని కింద పెట్టేసుకుంటాం. కానీ ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ కాదు కాబట్టి వీక్లీలో, సో రీసెంట్ స్వింగ్లో ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది 170 వరకు మూవ్ అయింది, కానీ నేను 160 చేంజ్ దగ్గర అమ్మేసా కదా. సో అది ఇప్పుడు ఎలా అని చూసేసుకుంటే, ఇప్పుడు 1 వీక్లో మంచి వాల్యూమ్తో అయితే హిట్ కొట్టింది. కానీ మనం అంత వాల్యూమ్తో హిట్ కొట్టిన తర్వాత కరెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉండిద్ది. ఎందుకో చెప్తా. ఎందుకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే, మనం 1 డేలోకి వెళ్దాం. 1 డేలో చూడండి, ఈ మూవింగ్ యావరేజ్ 20, ఎల్లోది 20 అన్నట్టు. ఈ గ్యాప్ అనేది మనకు కొంచెం తక్కువగా ఉంటే బెస్ట్. ఈ గ్యాప్ మేబీ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యే ప్రైజే 150. ఎందుకంటే రీసెంట్ హై బ్రేక్అవుట్ అయిందంటే 150-160 మధ్యలో ఎంటర్ అయిపోయి బ్రేక్అవుట్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టేసుకోండి. కానీ ఇంకొక క్యాండిల్ కూడా ఫామ్ అయింది, ఇక్కడ నుంచి 20 పాయింట్స్ అప్లో ఉంది. మీకు అర్థమైంది కదా. బ్రేక్అవుట్ ట్రేడింగ్ల గురించి మనం కొంచెం ఇంకా ఫర్దర్గా చెప్తాను, నేను చాలా వీడియోస్ ఉన్నాయి చేయాల్సినవి. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత మనం ఎంటర్ తీసేసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి. కానీ దీని తర్వాత కూడా ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు కానీ, ఈ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ దగ్గర ఎంటర్ అయిన వాళ్ళు కానీ ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటారు.
కన్ఫామ్గా చేసేసుకుంటారు చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చేసేసుకున్నా కదా, అలానే చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని ఇది కనుక మళ్ళీ సపోర్ట్ రీట్రేస్మెంట్, ఎప్పుడైనా బిజినెస్ చేసేవాళ్ళు రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు వెంకీస్లో కూడా అదే జరుగుతుంది. అది మరి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా తెలియదు, కానీ రీట్రేస్మెంట్కి వచ్చేసింది. ఇప్పుడు రీట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత ఆ టైంలో మనకు 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కావాలి, లేకపోతే 9 మూవింగ్ యావరేజ్ వాడుతున్నాను నేను కొత్తగా. సో ఈ రెండిట్ల సపోర్ట్ వస్తే ఆ సపోర్ట్ దగ్గర ఎంటర్ అయిపోయి దాని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం అన్నట్టు. ఇది నెక్స్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు ఎంటర్ అవ్వకండి, మళ్ళీ రీట్రేస్మెంట్ రాని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే నీ మైండ్ సెట్ని మార్కెట్తో మ్యాచ్ చేసినప్పుడు. అంతేగాని బ్లైండ్గా నేను ఎంటర్ అవుతా అది వచ్చే వరకు వెయిట్ చేయను అంటే నువ్వే లాస్ అయిపోతావు. సర్టెన్ లెవెల్స్ మెన్షన్ చేసుకోండి, రాకపోని ఇది కాకపోతే ఇంకొక స్టాక్, అంతే. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో, ఇది కాకపోతే ఇంకొకటి, అంతే కదా. నీ లెవెల్కి రానప్పుడు నువ్వు పట్టించుకోవద్దు ఆ స్టాక్ని. నీ లెవెల్కి వచ్చినప్పుడే నీకు రిస్క్ టు రివార్డ్ రేషియోస్ అనేవి బాగుంటాయి. అంతేగాని నేను ఇప్పుడు 175లో ఎంటర్ అవుతాను, 175 నుంచి కంటిన్యూస్గా పడిపోతే ఏం చేస్తావు? లాసే కదా. అందుకే మన లెవెల్కి రాని, మన లెవెల్కి వస్తే ఎంటర్ అవుదాం, లేకపోతే వేరే స్టాక్ చూసుకుందాం. అది నేను చెప్తుంది. సో వాల్యూమ్ అయితే మంచి వాల్యూమ్తో వచ్చేసినాయి, కానీ వాల్యూమ్తో వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగకుండా అయితే ఉండదు కదా. అందుకే వెయిట్ చేయండి. ఇక్కడ కూడా మరి వాల్యూమ్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా ఎప్పుడైనా చార్ట్స్ అనేవి హిస్టరీని రిపీట్ చేస్తాయి. ఈ ఏరియాలో కూడా మంచి వాల్యూమ్స్ వచ్చినాయి, కానీ పడిపోలేదా? చెప్పలేం కదా. అందుకే తొందరపడకూడదు మార్కెట్లో. మీ లెవెల్స్కి రానివ్వండి, మీ లెవెల్స్కి వచ్చిన తర్వాత మాత్రం ఎంటర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మాట్లాడుకుందాం. సో నేనైతే రికమెండెడ్ చేయట్లేదు, జస్ట్ సజెషన్, నా వ్యూస్ మాత్రమే షేర్ చేసుకుంటున్నా. ఎవరు నెగిటివ్గా తీసుకోకూడదు. నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ప్రాబబిలిటీ మాత్రమే మాట్లాడుతున్నా. మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే మీరు ఒకసారి స్టడీ చేసుకోండి. మన ఇద్దరి మ్యాచ్ అవుతే తీసుకోవచ్చు అనిపిస్తే తీసుకోవచ్చు, లేకపోతే లైట్ తీసుకోండి. సో నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పాను, ఎందుకంటే అది మీ ఇష్టం. జస్ట్ నా ఓన్గా నేను అనాలిసిస్ చేసుకొని పెట్టుకుంటున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఫోర్స్ ఏమి ఉండదు మాది. థ్యాంక్ యూ.